ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో బిలీఫ్ సిస్టమ్కి ఫెయిత్ సిస్టమ్కి ఉండేటువంటి డిఫరెన్స్ అని చెప్పారు. అవును. అందులో దేనికి ఎక్కువ వాల్యూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఏది ఎక్కువగా పనిచేస్తుంది అనేటువంటి దానికి క్లియర్ కట్ అండ్ వెరీ క్లియర్. బిలీఫ్ ఈజ్ అ టెంపరీ ఎమోషన్, అవును. ఫెయిత్ ఈజ్ అ పర్మనెంట్ ఎమోషన్. Yes. అంటే దానికి ఒక బ్లూ ప్రింట్ కూడా ఉంటుంది. మనం ఏదనుకుంటే అది చేయడానికి అవకాశం ఉండేటువంటిది ఆ దారి కనిపిస్తుంది. బలమైనటువంటి ఆత్మవిశ్వాసం కూడాను. అవునండి. ఎస్, గ్రేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో. Thank ఈ you, వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో మనం ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ మాట్లాడుతాం, కీ ఎలిమెంట్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్. అయితే ఇందాక వీడియోలో ఒక పాయింట్ చెప్దాం అనుకున్నాను సార్, ఈ వీడియోలో చెప్తాను. ఏంటంటే అంజీ సినిమా మనం చూసుంటాం. అంజీ సినిమాలో లాస్ట్లో చిరంజీవి గారు ఆ శివలింగాన్ని పట్టుకొని అక్కడికి వెళ్ళాలి జనరల్గా. సో అక్కడికి వెళ్ళాలనుకుంటే ఏమవుతుందంటే మధ్యలో ఏం ఉండదు, అంత అఘాతం ఉంటుంది. నాగబాబు గారు అక్కడ అతనికి గురువుగా ఉంటారు. నువ్వు చెవిలో చెప్తారన్నమాట, నువ్వు అపారమైన విశ్వాసంతో అడుగై అంటే అప్పుడు నీకు భగవంతుడే దారి చూపిస్తాడు అనగానే ఒక్కసారి భగవంతుని తలుచుకుని అడుగేయగానే ఒక్కసారి సమ్మని బ్రిడ్జ్ ఫామ్ అయిపోద్దండి. అంటే ఫెయిత్, దట్ ఈజ్ విశ్వాసం. చెవులో అపారమైన విశ్వాసంతో, ఈ విశ్వాసం ఎలా అంటే అన్షేకబుల్ విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే యూనివర్స్ అనేది కంటిన్యూగా ఇస్తూనే ఉంటుందండి, ఫ్లో. కొంతమంది ఈ విశ్వాసం ఎలా ఉంటుందంటే ఒక నెల బాగుంటుంది, ఇంకో నెల తగ్గిపోతుంది. డబ్బులు వచ్చినప్పుడు చాలామందికి సార్ యూనివర్స్ ఉంది సార్, ఎఫర్మేషన్ కరెక్ట్ సార్ అంటారు. ఒక 2-3 కొంచెం రిజల్ట్ రాలేదనుకోండి, సార్ అసలు యూనివర్స్ ఉందా, లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగా ఉందా అని డౌట్లు కూడా వచ్చేస్తుంటాయి చాలామందికి. సో అయితే నేను చెప్పబోయేదంటే ఈరోజు కీ ఎలిమెంట్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. మనం ఏదైనా లెసన్ చదువుకున్నప్పుడు చిన్నప్పుడు లాస్ట్లో ముఖ్యాంశాలని ఉండేవండి. ముఖ్యాంశాలు కొంతమంది ఎలా ఉంటారంటే ఆ ముఖ్యాంశాలు చదివేస్తారు. ఇక్కడ కూడా మేనిఫెస్టేషన్ జరగాలంటే కొన్ని కీ ముఖ్యాంశాలు ఉన్నాయి. మేనిఫెస్టేషన్లో ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ క్లారిటీ. నేనేం చెప్తానంటే ఈ పిక్చర్ జాగ్రత్తగా చూస్తే అండి, మీరు అక్కడ చాలామంది వాళ్ళ డ్రీమ్ని, ఒక కార్ని, డ్రీమ్ కార్, డ్రీమ్ హౌస్ ఇవన్నీ చూడాలనుకుంటారు. కానీ ఇక్కడ ఇది ఎలా ఉంటాయి అంటే అక్కడ అది కొండ కనిపించట్లే, ఇది పెట్టుకుంటే క్లారిటీ కనిపిస్తుంది. లెన్స్. ఈ లెన్సే లా ఆఫ్ అట్రాక్షన్. ఈ లెన్స్ని నేను ఏమంటానంటే లా ఆఫ్ అట్రాక్షన్. దాన్ని చూడాలంటే మన కళ్ళు సరిపోవు. ఈ లెన్స్ పెట్టారనుకోండి టక్కన కనిపించేస్తుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే లెన్స్ కళ్ళద్దాలు పెట్టుకుంటే మన డ్రీమ్స్ మనకు కనిపించేస్తే, అవకాశాలు కనిపించేస్తే, అది చెప్పేదండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ లైక్ ఎ లెన్స్. నేనేం చెప్తానంటే నా క్లాసెస్కి వచ్చిన వాళ్ళ చేత నేను ఒక టెస్ట్ చేయిస్తాను. దట్ ఈస్ కాల్డ్ క్లారిటీ టెస్ట్ అంటాను అనమాట. వాట్ యూ వాంట్, వాట్ యూ డోంట్ వాంట్. చాలామంది నా దగ్గర ఇంతకుముందు క్లయింట్ వచ్చినప్పుడు, సార్ మీకు అసలు ఏం కావాలి క్లారిటీగా ఒక పెన్ను పేపర్ మీద రాయమని చెప్పానండి. అతను ఏం రాశారంటే అతనికి ఏది వద్దో, ఏది జరగకూడదు అదే రాసిచ్చారు నాకు పేపర్ మీద. నాకు యాక్సిడెంట్ అవ్వకూడదు, నా పిల్లలకు దెబ్బలు తగలకూడదు, నా బిజినెస్లో లాస్ రాకూడదు. సార్ డూ యూ హ్యావ్ ఎ ఫుల్ క్లారిటీ? సార్ పక్కా సార్ అని. మళ్ళీ చెప్పండి సార్ అన్నాను అనమాట. సార్ నేను నష్టపోకూడదండి, నాకు లాస్ రాకూడదండి, నాకు క్లయింట్స్ పోకూడదండి. ఇలాగా అంటే దే హ్యావ్ ఎ రాంగ్ క్లారిటీ, రాంగ్ పర్పస్ ఉందండి. నేనేం చేయిస్తానంటే జస్ట్ మనం ఎప్పుడైనా కళ్ళద్దాలు వెళ్ళినప్పుడు, ఐ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ లెన్స్ తీసి, బాబు కనిపిస్తుందా, కనిపించట్లేదండి, మళ్ళీ ఉండమ్మా ఈ లెన్స్ పెడతారు. సార్ కనిపిస్తుంది సార్ అంటే అక్కడ నేనేం చేస్తుంటే ఈ లెన్స్ తీసి ఇంకో లెన్స్ పెడతాను అనమాట. నేను చేసేది అదే. సార్ మేము లెన్స్ వాడుతున్నాం, మేము ఆల్రెడీ లా ఆఫ్ అట్రాక్షన్ వాడుతున్నాం కొన్ని సంవత్సరాలు బట్టి అంటే ఈ లెన్స్ అయిపోయింది, ఆ లెన్స్ పని చేయట్లేదు, కొత్త లెన్స్ వేస్తాను అనమాట. లేటెస్ట్ మోడల్ లెన్స్. ఇప్పుడు అందరూ చూడండి, చాలా ఒకప్పుడు కళ్ళద్దాలు ఇంత కళ్ళద్దాలు ఉండేవి, ఇప్పుడు అందరూ కూడా చాలా చిన్న కళ్ళద్దాలు వాడుతున్నారండి. చాలా చిన్న కళ్ళద్దాలు అంటే మారిపోయింది, గుర్తుపెట్టుకుంది. అప్డేట్ అవ్వాలి, లెన్స్ కూడా అప్డేట్ అవుతున్నాయి. సో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా నేను అప్డేట్ అయ్యి ఇస్తున్నానండి. సో ఇక్కడ ఏం చేస్తానంటే మీ చేతే నేను 9 days క్లాసెస్లో ఆన్లైన్లో మీరు హ్యాపీగా ఇంటి దగ్గరే కూర్చుంటే, ఈరోజు చూడండి 21 countries ఓవరాల్గా. ఈరోజు ఒకప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలంటే ఎక్కడెక్కడో విదేశాలు వెళ్ళి నేర్చుకునేవారు. థ్యాంక్స్ టు కరోనా అని చెప్పుకోవచ్చు. ఈ జూమ్ అనే ఒక యాప్ ఫస్ట్లో వచ్చిన కొత్తలో చాలామందికి, నాకు కూడా అది ఎలాగా ఏంటనే, ఈ జూమ్ అనే దాంట్లో హ్యాపీగా లెర్నింగ్ ఎంత ఈజీ అయిపోయిందంటే అంత ఈజీ అయిపోయిందండి. ఈరోజు ఎక్కడెక్కడో కూర్చొని హ్యాపీగా నేర్చేసుకున్నారు అతి తక్కువ దానికే. క్లారిటీ టెస్ట్ అని నేను కండక్ట్ చేస్తానండి 9 days క్లాసెస్లో. అది చేస్తే సార్ మాకేం కావాలో తెలిసిపోయింది సార్, మనకేం కావాలో తెలిసిపోతే అయిపోయిందండి, ఇంకా ఎనర్జీ వేరు. సో ఇక్కడ నేనేమంటానంటే బీ స్పెసిఫిక్ అబౌట్ యువర్ గోల్స్ అండ్ డిజైర్స్. నేనే చేయిస్తాను క్లారిటీ టెస్ట్. రెండో కీ ఎలిమెంట్ ఎమోషనల్ అలైన్మెంట్. జీవితంలో ఎలా ఉంటుందండి, కొన్నిసార్లు అలా ఎమోషనల్గా చూసినవి కూడా మేనిఫెస్టేషన్ అయిపోతుంటాయి అనమాట. అందుకే నేను ఏం చెప్తానంటే నెగిటివ్ని ఎమోషనల్ అయ్యి చూడొద్దు. రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది అనుకోండి, చూడండి ఒకవేళ
కానీ కొంతమంది ఎలా ఉంటారంటే అలా ఎమోషనల్ అయిపోయి పక్క నుంచి అంబులెన్స్ వెళ్ళిపోతే కీ 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 అని అంబులెన్స్ వెళ్ళిపోతుంది. ఇలా చూసి ఒకవేళ నేను కూడా చచ్చిపోతే నేను ఇలాగే వెళ్తానంటావా? నిజంగా అండి, తెలియకుండానే వెంటనే ఒక్కోసారి మనం మేనిఫెస్టేషన్ చేస్తాం. మనం ఏదైనా వెళ్తున్నప్పుడు ఎవరైనా బాగా బతికి చచ్చిపోయారు అనుకోండి, సడన్గా ఒక సక్సెస్కి వెళ్ళి సడన్గా చచ్చిపోతే కింద పడిపోయారు అనుకోండి, మనం కూడా ఇలాగ అయిపోతాం అంటావా? మళ్ళీ అవ్వకూడదు మళ్ళీ ఏమో అవుతానేమో. తెలియకుండానే ఏమవుతాం అంటే నెగిటివ్ అక్కడేమో అంటే అక్కడ మేనిఫెస్టేషన్ ఎమోషన్ వాడేస్తున్నాం తెలియకుండా. అదే ఒక చిన్న సైలెన్స్ థాట్ లో ఎంత వైలెన్స్ ఉందో బాబోయ్. నిజంగా అండి, ఒక్కోసారి ఏమవుద్దంటే ఎవరైనా మన చుట్టాల బంధువుల్లో జాగ్రత్తగా ఉండండి, బాగా రిచ్గా బతికి వాళ్ళు ఫెయిల్ అయిపోతారు అనమాట. వాళ్ళు కారు అమ్ముకునే స్టేజ్ కూడా వెళ్ళిపోతారు. మీకు తెలియకుండా మీరు చేసే తప్పు ఏంటంటే మనం కూడా అలాగే అయిపోతాం. వాళ్ళకి అలాగే వచ్చింది, ఆడే అలాగే కారు కొన్నాడు, నువ్వు కూడా అలాగే కొన్నావు, నెక్స్ట్ నీది అదే పరిస్థితి. అమ్మా అయిపోతానంటావా? అయిపోయా, అక్కడ మేనిఫెస్టేషన్ అయిపోయా. ఎందుకంటే ఎమోషన్ వాడేశారు కదా, వెంటనే అక్కడ ప్రమోషన్ వచ్చేస్తుంది. సో అందువల్ల అంటే ఆ ఎమోషన్లోకి నెగిటివ్ ఎమోషన్లోకి వెళ్ళకుండా నేను అలా తీసుకొచ్చి మంచి దాంట్లో నేను పెడతానండి. సో ఫీల్ ద ఎమోషన్స్ సచ్ యాజ్ హ్యాపీనెస్ ఎలా ఫీల్ అవ్వాలి, గ్రాటిట్యూడ్, ఎక్సైట్మెంట్. నా దగ్గరికి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక అతను వచ్చి, జనరల్గా మనం చదువుకున్న రోజులు ఎలా ఉంటుందండి, గవర్నమెంట్ జాబ్ కొడితే అబ్బా లైఫ్ సెటిల్ అయిపోయింది మావా, లైఫ్ సెటిల్ అని అంటారు. అలాంటి చాలా మంది ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నా దగ్గరికి వచ్చి, సార్ మేము హ్యాపీగా లేము, ఎక్సైట్మెంట్ లేదు లైఫ్లో, అసలే రోజు రెగ్యులర్ రొటీన్ ఆ సినిమాలు ఉంటాయి కదండి, ఫ్యామిలీ ఉప్మా తిని అన్నట్టుగా రోజు అదే వర్క్స్ అండి. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఎంత వేగంగా సండే వస్తుందా, సండే కోసం వెయిట్ చేయాలి. ప్రపంచంలో అందరూ వెయిట్ చేసేటండి ఒక్క రోజు కోసం అంటండి. ఆ ఒక్క రోజు కోసం మిగతా 6 రోజులు కష్టపడి పనిచేస్తారు. అదేంటంటే సండే. ఈ ప్రపంచంలో చాలామంది ఎప్పుడు హ్యాపీగా ఉంటారంటే సండే, పిల్లలతో సహా. జనరల్గా ఏంటంటే చూడండి, చిన్నపిల్లలు మనం కూడా స్కూల్కి కాలేజ్కి వెళ్ళినప్పుడు మండే చాలా డల్గా ఉంటాం. ఎందుకంటే సండే అంతా క్రికెట్ ఆడినవి, ఫ్రెండ్స్వి, సినిమాలు అన్నీ గుర్తొస్తాయి. సాటర్డే చాలా ఎక్సైట్మెంట్గా ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ డే సండేలాగా ఎలా బతకాలి. ఇక్కడ ఒక సినిమా వచ్చింది, ప్రతిరోజు పండగే. లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకుంటే ప్రతిరోజు ఒక పండగేనండి. అలా ఎలా బతకాలో నేను చెప్తాను. ఎమోషనల్ అలైన్మెంట్ ఇక్కడ జాగ్రత్త అండి, ఇది చాలా డేంజరస్ అండి. ఎమోషనల్ అలైన్మెంట్ కానీ మీరు ఇమ్మీడియట్గా బ్రేక్ చేయకపోతే అవి ఏమైపోతాయి, నేను ఒక సామెత చెప్పాను, ఫస్ట్ సాలిగుళ్ళు తర్వాత ఇనుపు సంఖ్యల్లో అయిపోతాయి అనమాట. మీకు తెలియకుండా ఆ ఒక న్యూరో ప్రోగ్రామింగ్ జరిగిపోతుంది. నాకు వద్దని చెప్తుంటే ఎందుకు వస్తున్నాం మళ్ళీ అని మనకు కోపం వస్తుంటుంది అనమాట. అలా జరుగుతుంటుంది. నెక్స్ట్ దాని తర్వాత అంటే గ్రాటిట్యూడ్. ఇందాక మనం గ్రాటిట్యూడ్ గురించి చెప్పామండి. సో హౌ టు ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ అనేది నేను నేర్పిస్తాను అనమాట. అండ్ ఫైనల్గా విజువలైజేషన్ అప్పుడు కూడా ఇక్కడ చూస్తే రెగ్యులర్గా గోల్స్ ఎలా విజువలైజేషన్ చేయాలి చాలామందికి రాదు. సార్ విజువలైజేషన్ చేయడం కొంతమంది ఎలా ఉంటారంటే కళ్ళు మూసుకుని ఇలా తలుపుతుంటారు. ఎందుకు తలుపుతుంది తెలుసా అండి, వాళ్ళకి ఏం కనిపించదు, మొత్తం చీకటి కనిపిస్తుంది అనమాట. సార్ నాకు ఏం గుర్తు రావట్లేదు సార్, ఏం కనిపించదు, వాళ్ళ కారు కనిపించదు, ఇల్లు కనిపించదు. కానీ విజువలైజేషన్ నేనేం చేస్తానంటే నా 9 days నాకు ఎందుకు అంత రిజల్ట్స్ వస్తున్నాయి. చాలామంది అంటారు, అన్వర్ నీకు అలా రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి, చాలా దగ్గరికి వెళ్ళాము, ఇంతమంది దగ్గరికి వెళ్ళాము కానీ రిజల్ట్స్ రాలేదు, నీ ఒక్కడి దగ్గరికి ఎందుకు వస్తున్నాయి అంటే విజువలైజేషన్ ఎలా చేయించాలో నాకు తెలుసు, ఆ సీక్రెట్ తెలుసు అనమాట. దీనికి VMR అంటారండి, విజువల్ మోటార్ రిహార్సల్ అని చెప్పేసి. నాసా సైంటిస్టులకి నేను మళ్ళీ చెప్తున్నాను, నాసా సైంటిస్టులకి విజువలైజేషన్ మీద ఎవరైతే ట్రైనింగ్ ఇస్తారో అలాంటి పర్సన్ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకుని VMRని ఎలా యాక్టివేట్ చేయాలి బ్రెయిన్లో. VMR అంటే విజువల్ మోటార్ రిహార్సల్స్ అని మన బ్రెయిన్లో ఉంటాయి. దాన్ని కానీ మీరు యాక్టివేట్ చేస్తే బ్రెయిన్లో మోటివేషన్ సర్క్యూట్స్ యాక్టివేట్ అయిపోతాయి. అది నేను మీకు లైవ్లో చూపిస్తాను. సో విజువలైజేషన్ ఎలా చేయాలి రెగ్యులర్గా అంటే ఎన్ని రోజులు చేయాలి, చాలామందికి డౌట్. సార్ వారం రోజులు చేసాం సార్, సరిపోద్దా, సరిపోద్దా సార్, సండే కూడా చేయాలి సార్. కొంతమంది ఎలా ఉంటారంటే ఫుల్ ఎక్సైట్మెంట్తో వారం రోజులు బాగా చేస్తారండి. తర్వాత సార్ టైం లేదు సార్, టైం అస్సలు లేదు, యూనివర్స్ కూడా మీకు ఇవ్వడానికి టైం సరిపోదండి. సో నేనేం చెప్తానంటే విజువలైజేషన్ ఎలా చేయాలి, అందులో VMR ఎలా యాక్టివేట్ చేసుకుని 9 days క్లాసులు చెప్తాను. దాని తర్వాత పాజిటివ్ అఫర్మేషన్స్ నేను ఏం చేశానంటే 39 అంటే మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ మొత్తం రీసెర్చ్ చేసి చాలా పుస్తకాలు ట్రైనింగ్స్కి వెళ్ళి 39 ఉంటాయండి. ఈ 39 అఫర్మేషన్స్ కానీ మీరు చేస్తే మీ లైఫ్ ఇంక సెట్ అయిపోయినట్టే. బిందాస్ రిచ్గా బతకొచ్చు. అది కూడా మీ ఇంట్లో హ్యాపీనెస్ ఉంటుంది, రిలేషన్షిప్, కెరియర్. సో మొన్న ఒక అతను వచ్చారండి, సార్ హౌ టు మేనేజ్ లైఫ్ అన్నాను నేను క్వశ్చన్ అడిగా. అతను ఏమన్నారంటే, సార్ ఇఫ్ వీ కెన్ మేనేజ్ వైఫ్ వీ కెన్ మేనేజ్ లైఫ్ అన్న. అదేంటి సార్ అంటే ఇంట్లో వైఫ్ని మేనేజ్ చేస్తే లైఫ్ని మేనేజ్ చేసినట్టే సార్ అనేసి అన్నారన్నమాట. కొంతమంది ఏమన్నా సార్ బయట ఎక్కడైనా గెలవచ్చు కానీ వైఫ్ దగ్గర మాత్రం గెలలేమండి. ఇంకా ఎందుకు సార్ అన్నాను నేను అనమాట. అంటే డబ్బు లేకపోతే ఆడేసుకుంటారు సార్ ఫుట్బాల్, పెళ్ళైన కొత్తలో అమాయకం కనిపిస్తారు కానీ తర్వాత వాళ్ళ విశ్వరూపం బయటపడతారు సార్. ఎందుకు సార్ అన్నాను అనమాట. అంటే డబ్బు లేకపోతే ఇంట్లో వాల్యూ లేదు సార్ అనేసి అని అన్నారన్నమాట. అంటే డబ్బు ఒకటే కాదు, సక్సెస్ కూడా లేకపోయినా ఇంట్లో వాల్యూ ఇవ్వరండి. నేను చెప్పానా మీరు వద్దని ఫస్ట్లో హామ్గా ఉంటారు.
నువ్వు ఎప్పుడైనా పడతావు చూడు అప్పుడు ఆడుకుంటాను నీతో అనుకుంటారన్నమాట. మనం సక్సెస్ వచ్చినప్పుడు నేను చెప్తున్నాను వినో అంటారనమాట. ఒక్కవేళ కానీ పడితే ఉంటుందండి, ఆ రోజు చెప్పినా వద్దని చెప్పినా అని ఇంకా మా ఫుట్బాల్ ఆడిస్తుంటారు అనమాట. ఏమీ అనలేము చేయలేము. సో నేనేమంటానంటే కొన్ని అఫర్మేషన్స్ ఇంట్లో హ్యాపీగా అంటే రిలేషన్షిప్ని, కెరియర్ని, సక్సెస్ని ఎలా మేనేజ్ చేయాలి ఫాస్ట్గా అనేది అఫర్మేషన్స్ ఇస్తానండి. సో ఎటువంటి అఫర్మేషన్స్ చేయాలి, అఫర్మేషన్స్లో కూడా నేను చెప్పాను టైప్స్ ఆఫ్ అఫర్మేషన్స్, పాజిటివ్ అఫర్మేషన్స్ ఎలా చేయాలి అది నేను నేర్పిస్తాను. యాక్షన్ కూడా ఇక్కడ ఫైనల్గా కీ ఎలిమెంట్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్లో చివరి యాక్షన్. సో ఆ యాక్షన్ కూడా ఎలా చేయాలి అనేది నేను నేర్పిస్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ ఫైనల్గా చెప్పేది ఏ యాక్షన్ తీసుకుంటే నేను ఒక 9 ఇంపార్టెంట్ యాక్షన్ స్టెప్స్ తయారు చేశానండి. 9 ఇంపార్టెంట్ యాక్షన్ స్టెప్స్. ఈ 9 ఇంపార్టెంట్ యాక్షన్ స్టెప్స్ కానీ తీసుకుంటే ఈజీగా మేనిఫెస్టేషన్ అయిపోతుంది. 9 ఎగ్జాక్ట్గా. సో ఈ ప్రపంచంలో అండి గుర్తుపెట్టుకోండి, దేనికైనా కొన్ని రూల్స్ ఉంటాయండి. కబడ్డీ అయినా, ఫుట్బాల్ అయినా, వాలీబాల్, ఎవ్రీ గేమ్ హ్యాస్ డిఫరెంట్ రూల్స్. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా కొన్ని డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. 7 రూల్స్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అని నేను ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాను అనమాట. అంటే మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్తో రీసెర్చ్ చేసి ఈ 7 రూల్స్ కానీ మీరు ఫాలో అయితే లైఫ్ అద్భుతంగా ఉంటుందండి. ఆ రూల్స్ నేను చెప్తాను క్లాసెస్లో. ఫెంటాస్టిక్ అండ్ ఎస్, వెరీ గుడ్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, క్లాస్ చాలామంది అడుగుతున్నారండి. ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది అంటే ఎన్రోల్ చేసుకుందాం కొన్ని మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఈసారి వాళ్ళ కోసం ఒక పవర్ఫుల్ టెక్నిక్స్తో నేను July 1st మళ్ళీ చెప్తున్నానండి, July 1st ఆన్లైన్లో సో ప్రోగ్రామ్ ఉంటుంది. చాలామంది ఎక్కడ అడుగుతున్నారు. July 1st ఆన్లైన్లో డైలీ మార్నింగ్ 5 to 7. ఇంతకుముందు మనం 5:30కి ఉండేదండి. ఇప్పుడు చాలామంది సార్ మేము ఎర్లీగా బయటకు వెళ్ళాలి, స్కూల్స్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి. సో మీకోసం, మీ అందరి కోసం ఎర్లీ మార్నింగ్ 5 to 7 2 hours ప్రోగ్రామ్ ఉంటుందండి. అండ్ దీంట్లో ఏముంటుందంటే అప్పుల నుంచి ఎలా బయటికి రావాలి. నేను ఇంతకుముందు చెప్పాను, సునామీలాగా బయటికి రావాలండి. ఏంటి, సుడిగుండంలో ఉన్నప్పుడు కూడా, సుడిగుండంలో ఉన్న సార్ కష్టాలు ఊబిలోకి వెళ్ళిపోయాము, ఊబిలోకి వెళ్ళిపోయామన్నా కూడా సునామీలాగా ఎలా బయటికి రావాలి సార్, మా బంగారం తాకట్లో ఉంది అన్నప్పుడు కూడా. ఎందుకంటే నా దగ్గరికి వచ్చండి చాలామంది వాళ్ళు బంగారాన్ని విడిపించుకున్నారు, రావాల్సిన స్ట్రక్చర్ మనీ రప్పించుకున్నారు, అప్పుల బదులు ఆస్తులు క్రియేట్ చేసుకున్నారు. అదేవిధంగా అన్ఎక్స్పెక్టెడ్ మనీ, మీ లైఫ్లోకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ అబండెంట్గా రావాలి అనుకుంటే, అంటే మీరు కూడా ఊహించినంత విధంగా డబ్బులు రావాలనుకుంటే సార్ నిజంగా ఇది ఒక పెద్ద మ్యాజిక్ అనేలాగా మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే లైఫ్ని, ఎప్పటి వరకు బతికింది ఒక లెక్క, ఇక్కడ నుంచి బతకపోయేది ఇంకో లెక్క అనుకుంటే July 1st మీరు రాసి పెట్టుకొని మీ లైఫ్లో ఒక మిరాకిల్ డే అని జరగచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం 12 నెలలు, జనరల్ సంవత్సరం 12 నెలలు అంటే ఇప్పటిదాకా 6 నెలలు అయిపోయింది. నెక్స్ట్ రాబోయే 6 నెలలు ఒక లెక్క అండి. సో ఈ జూలై నుంచి లైఫ్ అద్భుతంగా ఉంటుంది. కష్టాలు ఊబి నుంచి ఎలా ఫాస్ట్గా బయటికి రావాలి, కష్టాలను కాంపౌండ్ వాల్ కూడా రాకుండా మీ లైఫే కాదు మీ పిల్లల డ్రీమ్స్ కూడా నెరవేర్చుకోవాలనుకుంటే రండి. వన్ సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ఎనీ ప్రాబ్లం. హెల్త్ ప్రాబ్లం ఉందా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ ఇంట్లో ఎలా ఉంటాయంటే అశాంతి నుంచి ప్రశాంతికి ఎలా రావాలి, ఇంతకుముందు కూడా చెప్పాను. సో నిజంగా చెప్తున్నాను, ఈరోజు నా క్లయింట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది నేను ఈ సబ్జెక్ట్ ఎంత పవర్ఫుల్ సబ్జెక్ట్ అంటే వచ్చిన తర్వాత మీరే చెప్తారండి, లా ఆఫ్ అట్రాక్షన్కి మించిన కాన్సెప్ట్ ఈ ప్రపంచంలో లేదు అని నేను ప్రూవ్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నా, లా ఆఫ్ అట్రాక్షన్కి మించిన కాన్సెప్ట్ ప్రపంచంలో లేదు. ఏంటి సార్ మీకు కాన్ఫిడెన్స్ అనుకుంటే రండి, నా దగ్గర ఉండేది అదే. ఎందుకంటే దానితోనే మనం డబ్బుని చాలా ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. మనీ మ్యాగ్నెట్ ఎలా అవ్వచ్చు, మనీ మెడిటేషన్ ఎలా చేయవచ్చు. ఎందుకంటే రకరకాల థాట్స్, పడుకున్నా కూడా నిద్ర పట్టడం లేదా. సో మీరు హ్యాపీగా ఎలా ఉండాలని నేను చెప్తాను. మళ్ళీ చెప్తున్నా, July 1st ఇమీడియట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. లేట్ చేయకండి, ఎందుకంటే లేట్ చేస్తే మనం ఎప్పుడు లేట్లోనే ఉంటాము. ఫస్ట్ రావాలంటే ఫస్ట్ ఎర్లీ బర్డ్ పీపుల్కి మనం ఆఫర్ కూడా ఇస్తున్నాం. డోంట్ మిస్ దిస్ ఆఫర్. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అవకాశాలన్నీ ఫ్రూట్స్ లాంటివండి, తినాలనుకుంటే అవి పోతుంటాయి. సో ఈ వీడియో మీకు కనిపిస్తుందంటే పదే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ గాడ్ చెప్తున్నారు మీకు యాక్షన్ తీసుకో. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. ఫెంటాస్టిక్. అండ్ సో ముందుగా ఎన్రోల్ ఎవరైతే చేసుకోబోతున్నారో వాళ్ళకి ఆఫర్స్ అయితే ఉంటాయి. సో ఎవరైనా ఉంటే ముందే ఎన్రోల్ చేసుకోండి. అండ్ July 1st నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఆఫర్ని మాత్రం వదులుకోవద్దు. వన్స్ అటెండ్ అయిన తర్వాత మీ లైఫ్ ఇంకొక రేంజ్లో కనిపిస్తుంటుంది మీకు, నో డౌట్. ఒక పెద్ద కేస్ స్టడీలా కూడా మారుతుంది. సో ఎనీవే సార్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.